అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఇక్కడ కొన్ని మాటలు ఈ అధ్యాయంలో ధ్యానిద్దాము. ఇది పేతురు గారు రాస్తున్న మాటలు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని, బయలుపరచిపోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను, దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైన ఎట్టుండక మందకు మాదిరిలుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఎప్పుడు పొందుతారంటే, మందకు మాదిరి అయిన వారు, సిద్ధమైన మనసుతో దేవుని మందను కాయువారు మహిమా కిరీటము పొందుతారు. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకుగుండుడి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. విశ్వాసమునందు స్థిరులయ్యి వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన కృపానిధియగు దేవుడు కొంచెంకాలం మిమ్ము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణముగా చేసి స్థిరపరిచి బలపరచును. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో మనము కాపరి గురించి ప్రభువు చెప్తున్న మాటలు మనము కొన్ని గమనంలోనికి తీసుకుందాము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కాపర్ల గురించి ఈ మాట ప్రవచించుము 2వ వచనంలో ఉంది. తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. మీరు కొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు, దానిని గొర్రెలను మేపరు. కానీ బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగములో ఉన్న వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకుని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాదు, మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేక అవి చెదిరిపోయాను. ఈ లోకంలో ఉన్న సిద్ధ మనసు లేని కాపరులు ఈ విధంగా ఉంటారన్నమాట. 9వ వచనంలో మనం చూసుకుంటే, కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను, వారి గొర్రెలను మేపుట మాన్పించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలకయుందురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన సిద్ధ మనసుతో ఆయన గొర్రెలను ప్రభువులైనట్టుండక వారికి మాదిరిగా ఉన్న వారిని బహుమానము అంటే వాడబారని మహిమా కిరీటము ఇచ్చేవాడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ కొన్ని మాటలు మనము చూసుకుంటే, నిన్నటి వాటిలో మనం చదువుకుంటే, శ్రమలో 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, జీవ కిరీటం ఇచ్చేదను. కిరీటము బహుమానం ఇచ్చేది ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల తండ్రి యేసయ్య, నీ కొందనాలు. ఎంతవరకు సహాయపడ్డావు ప్రభా. ఈ దినమంతట్లో నీ కృప దయచేయండి. మేము మాదిరి కలిగి ఉంటూ జీవితాలు మాకు దయచేయమని నాయన. అపవాదిని ఎదిరించుడి, దేవునికి లోబడుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారి. నాయన మీరు అన్నారు ప్రభా, నాయన అపవాది గర్దించు సింహం వలె ఎవరిని మింగుదునా అని గర్దిస్తుండగా ప్రభువా, నువ్వు మమ్మల్ని నీ యొక్క సిలువ రక్తంతో దాచమని ప్రార్థిస్తున్నాను. మహిమ తెచ్చుకోమని నాయన, అంతవరకు నమ్మకంగా ఉంటూ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకున్నాం పరమ తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్ ది లార్డ్.